బాపట్ల జిల్లా మార్టూరు మండలం బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న 2,25,00,000ను స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు చూపించకపోవడంతో కారుతో సహా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు చెందిన బీరం శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. మేరకు ఈ రాబోయే సందర్భంగా ఈ బొల్లాపల్లి టోల్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు వచ్చేసి 24 hours మన వాహనం తనిఖీ చేసుకుంటాము. బొల్లాపల్లి చెక్ పోస్ట్ దగ్గర టోల్ గేట్ దగ్గర ఎదురుపడి ఎస్ఐ గారు సిబ్బంది తనిఖీ చేయగా అక్కడి నుంచి మన ఒంగోలు సైడ్ నుంచి ఒక వాహనం వచ్చింది, రిజర్వ్ వాహనం. దాని వాహనం తనిఖీ చేయగా దాంట్లో క్యాష్ దొరికింది. సో దాంట్లో వచ్చేసి శ్రీనివాసరెడ్డి అని చెప్పి విజయవాడ చెందిన శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా డ్రైవర్ వచ్చేసి శ్రీనివాస్ అని చెప్పి డీజర్లో ఈ క్యాష్ రావడం పెట్టుకోవడం జరిగింది. ఈ క్యాష్ ఎప్పుడు తెచ్చారని చెప్పి విచారించగా వాళ్ళు పొద్దున్న నుంచి తెచ్చామని చెప్తున్నారు. సో వీళ్ళు వచ్చేసి స్వీట్స్ బిజినెస్ అని చెప్తున్నారు, అక్కడ మిల్లర్స్ తీసుకొస్తామని చెప్తున్నారు. సరైన ఆధారం చూపినందున మేము క్యాష్ చేసి కట్టాల్సి పంపిస్తున్నాము.